నేను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో అయిపోయే రెసిపీ చూపించానండి రెస్టారెంట్ స్టైల్లో. హాయ్ అందరికీ, ఈరోజు హై ప్రోటీన్ రెసిపీ ఒకటి చేసుకుందామండి. అది మీల్ మేకర్. సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్ అంటారండి. చాలా ప్రోటీన్ రిచ్ అండి ఇవి అప్పుడప్పుడు చేసుకుని తినాలి. చాలా హై ఫైబర్, హై ప్రోటీన్. ఇప్పుడు ఈ సోయా చంక్స్లో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. 15 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది 15 మినిట్స్ నానబెట్టాలి, ఇంకెక్కువసేపు నానబెట్టద్దు. ఇది పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లో 3 లవంగాలు, చిన్న దాల్చిని, చిన్న ముక్క అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఆనియన్స్. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. 2 టమాటాస్ గ్రైండ్ చేశాను. ఇక్కడ మీల్ మేకర్ ఒకసారి వాటర్తో కడిగి పిండుకోవాలండి. 15 మినిట్స్ నానబెట్టాను కదా, అవి ఇంకా కొంచెం మంచి వాటర్ వేసి పిండుకోవాలి. ఇలా పిండుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను. మీల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేయాలండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. దీనిలోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఎందుకంటే మీల్ మేకర్కి మసాలా మొత్తం పట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం కారం ఉన్న సాల్ట్ వేసాం కదా, 2 మినిట్సే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఇప్పుడు ఇది బయట తీసుకుంటున్నాం, వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నా. ఆనియన్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, మంచిగా పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మెంతాకు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లాస్ట్లో కసూరి మెత్తి వేసుకోవచ్చు. దీనిలో మెంతాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ ఆక్కడ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ వేస్తున్నాను. ఎందుకంటే మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, మారనీయకుండా. ఇప్పుడు దీనిలో 2 టమాటోస్ గ్రైండ్ చేశాను కదా, అది వేస్తున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ ఉడుకుతానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. మనం మీల్ మేకర్ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసాము. ఎందుకంటే మసాలా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం మీల్ మేకర్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాము. ఈ మీల్ మేకర్ కూడా మసాలాలో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మసాలాలో మీల్ మేకర్ని. మీల్ మేకర్ చప్పగా ఉంటుంది కదండి, మసాలా పట్టాలి మీల్ మేకర్కి. అందుకనే 2-3 మినిట్స్ మసాలాలో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయిందండి, ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 2-3 మినిట్స్ ఉడికించుకుందాం. ఇదిగోండి 2 మినిట్స్ నుంచి ఉడుకుతుందండి. ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ ఫుల్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇలా ఒక్కొక్క గరం మసాలా వేసి ఫ్రై చేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. స్టవ్ సిమ్లో పెట్టి పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసినాక మిక్స్ చేస్తూనే ఉండాలండి, ఎందుకంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి పెరుగు వేసినప్పుడు. ఎప్పుడైనా సరే పెరుగు సిమ్లో పెట్టి వేసుకోవాలి. పెరుగు, కొత్తిమీర వేసాను. 2 మినిట్స్ ఉడికించుకుంటాను. ఎందుకండి ఇలా ఆయిల్ పైకి తెల్లే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మీల్ మేకర్ కూడా పైకి వచ్చినాయి కదా, ఫ్లోట్ అవుతున్నాయి కదా, అంటే మీల్ మేకర్ కూడా ఉడికినట్టు. చాలా టేస్టీగా మీల్ మేకర్ కుర్మా రెడీ. చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో అయిపోయే రెసిపీ చూపించానండి రెస్టారెంట్ స్టైల్లో. దీనిలో మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాదం, కాజు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇంకా చాలా ప్రోటీన్ రిచ్ అండి, పిల్లలకి పెట్టాలి మీల్ మేకర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.